యువజంతులు ఏమి లేవు. అయితే ఆ కాలం నాడు ఈ భూమి మీద ఏమి లేనప్పుడు ఏం లేదు. సూర్యచంద్రునికి ఏముంటది? అప్పుడు ఏ దేవతలు ఎవరు కూడా లేరు. అప్పుడు 2 కళ్ళు లేని దాత ఈ భూలోకం దిగాడు. ఎవడు? విశ్వనాథుడు కైలాసం నుండి ఈ భూలోకం. 12 ఋషులంగా ఎంబడి తొలిచాడు ఇంటికెళ్ళి. ఆ ఒక దాత ఏమంటున్నాడు? అదేంది ధ్యానం చేస్తున్నాడు. అదేంది ఏమంటే మధ్యశకల 12 ఋషులు దూరం నుంచి ఒద్దికొచ్చి అంటే వాళ్ళు కూడా అదేంది ధ్యానం చేశారు. అదేంటంటే అదే ఇదేమని చెప్పి దాత మాట విని 12 ఋషులంగా ధ్యానం చేస్తుంటే ఇలా కళ్ళు మూతలు పడ్డాయి. ఆ మూతలు పడ్డప్పుడు ఆ ఆ దాత ఏం చేసినాడు? ఇలా విడిచిపెట్టి పరలోకం వెళ్ళి అక్కడ కైలాసం నుండి ఆ విశ్వనాథుని అడిగి అల్లా అనేవాడు. ఆ విశ్వనాథునికి అడిగిండు, ఆ లోకంలో ఏం లేదు, అయ్యం అయిపోయింది, ఎవరు లేరు, ఆ 12 ఋషులు తొలిచాం, నన్ను తొలిచాం, వాళ్ళు సాయం చేయంటే ఇష్టం వచ్చి ఏమని తీసుకోమని, నీకేం ఇష్టం ఉందో తీసుకోపోనంటే ఆ కైలాసం నుండి ఒక్క వృక్షం మంచి కనబడదు. ఆ వృక్షాన్ని తీసుకొని ఈ 12 ఋషులు ఆడవాళ్ళు వచ్చి ఆ చెట్టుని నాటిండు. ఆ నాటినాక ఆ చెట్టుకు ఒక్కటి చెట్టు 2 రకాల తీగలు వారి దొడ్డు మల్లె సన్నె మల్లె వారి సువాసన కమ్ముతుంటే చెట్టు కూడా విగం వస్తున్నది. విగం వస్తుంటే ఈ 12 ఋషులు ఏమంటున్నారంటే చల్లగా అనిపిస్తాం, మాకు అబ్బాయి మేము చూస్తామంటున్నారు. మేము ఏందో చూస్తామని చెప్తా, అబ్బాయి నాకేం తెలియదు, అంత మీకెరక ఏందో చూడన్నప్పుడు కళ్ళు చూసాక ఆ 12 ఋషులు ఆ చెట్టును చూసి వృక్షాన్ని చూసి ఆ దాత మీద అడి ఏమంటున్నారు? నన్ను చంపుతాను దాత, ముందు చంపుతాను. సాగు ఎప్పుడు వచ్చింది? సూర్యుడు లేదు, చంద్రుడు ఎవరు లేరు, ముందు సాగు బయలేమవుతాయి. ఆ 12 ఋషులు సాగు అంటే 2 రకాల ఏందేమో నోరు వెళ్తాను. ఇప్పుడు మనిషికి 20 లేకుండా సరే మాటకి ఇల్లు ఉంటుంది, మనిషికి 20 లేకున్నా మాట ఇల్లు ఉంటుంది, అన్ని ఇల్లు ఉంటుంది. మాట తప్పినానికి ఉట్టిదే, బాకి అమలే. అప్పుడు ఆ 12 ఋషులకు ఆ దాత ఏం చెప్పినాడంటే, సరే నాయన నాకు ఆకలి అవుతున్నది, ఏందో నాకు తినబెట్టాను. ఆ 12 ముళ్ళు 36 ఆకులు తినబెట్టు. తిన్నాక ఒక్కడే తిన్నాడు. తిన్నాక ఆ చెట్టు దిగం బొట్టు కాలింది. మేము చిన్న కూడా కాలుతున్నాయి, అమ్మ ఎదురు బదులు వచ్చి ఆ సుఖ చేతిలో బట్టి తాపేసింది. ఆ తిన్నాడు. తాగినాక ఇల్లు కూడా అభయం ఇచ్చింది. మీరు కూడా 3 తెంపుకోండి, నాకేం మీకు ఎరక, 3 తినడం ఎక్కువ అంటే వాళ్ళు కూడా 3 ఆకులు తెంపుకొని తిన్నారు. ఆ తిన్నాక చెట్టు మీద ధ్యానం పెట్టాక ఆ చెట్టుకు ఆకులు మాట్లాడుతున్నాయి. మాట్లాడాక చెట్టుకు ఆకులు మాట్లాడాక చెట్టు మీద ధ్యానం పెట్టింది. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో భూలోకంలో మనకి ఎందుకు కయ్యం దగ్గర, ఎందుకు పగ? సరే ఎవరి ఇష్టం ఏమని అని, ఇక్కడ పగ అనేది లేదు, ఇక్కడ శత్రువం లేదు, ఇక్కడ ద్రోహం లేదు, ఇక్కడ మోసం లేదు, ఇక్కడ అబద్ధం లేదు, ఇక్కడ అన్యాయం లేదు, అసలు ఏది లేదు. ఈ మన జన్మం ఎప్పుడు తర్వాత అంతే. అప్పుడు 12 ఋషులు ఆ చెట్టు మీద ధ్యానం పెట్టడం, చెట్టు మాట్లాడాకల్లా దాతమైంది. మనం కూడా ప్రదర్శన చేసిన పుణ్యం పోతుంది, మనం కూడా జీవితం అంతా చేసిన పుణ్యం పోతుంది. అది పోకుండానే కట్టుదిట్టాలతో, అందుకే ఈ భూమి మీద మనం అనుకున్నాము అది చెప్పనికనే. ఆ 12 లింగటాకలు ఎవరు లేరు, అని మాయమైపోయాడు. ఇక్కడ మూలకు సప్పుడు వస్తున్నది, ఇక్కడ మూలకు సప్పుడు వస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ సప్పుడు వస్తే ఆ సప్పుడిని ఆ దగ్గరికి వస్తుంటే ఆ మునేశ్వరుడు ఎదురు బట్టి మట్టి దిగబడినాడు. అప్పుడు అంటున్నాడు, మీకు ఎదురు చూస్తున్నా, ఎన్నెన్నో ఏమేమో అయిపోయాయి, నాకు భూమిలో ఇక్కడ నన్ను ఇక్కడ దిగేసారు, నాకు ఎక్కడ లేకుండా అయినా మీ పుణ్యాత్మలు వచ్చి నా దగ్గర కలిపి ఆ 12 రోజులు చెప్పడాక మాకు కూడా ఎవరు లేరు, మేము కూడా ఇక్కడ మోసం ఇక్కడ వచ్చినాం అంటే, సరే నాకు దీంట్లోకి వెళ్ళింది అని చెప్తాను. మీరు కూడా ఇంటే చెప్తాను, ఇప్పుడు మీరు కూడా ఎవరెవరు ఇంటనే చెప్తాం, లేకుండా లేదు. అంటే మాకెవరిది కంటే 12 రోజులు చుట్టూ అమ్మి ఆ మునేశ్వరునికి మట్టిలోకి తీసే మెత్తగా అయిపోయింది. సూర్యుడు లేడు, చంద్రుడు అయ్యమైంది, అంతా ఎక్కడికి అయిపోయింది అన్నట్టు. మనిషి మరణం అయితే ఎట్లా ఈ భూలోకంలో ఆ విధంగా వచ్చున్నది అవుతుంది. ఇప్పుడు కాదు, అందుకే అప్పుడు సరే మంచిది, ఇది మాకెక్కడ అర్థం మూలకం లేనట్లు అంటే, ఎందుకు అర్థం మూలకం అన్ని ఉన్నాయి, సరే దీంట్లోకి వెళ్ళి తీసుకుపోయినాక ఆ చెట్టు కాడికి పోయినాక తొలుకుపోయారు, చెట్టు కాడికి ఎత్తుకుపోయినాక నేను ఏమైందంటే అన్ని వాసం అడిగినాక నేను 3 ఆకులు తింటాను. 72 అది 36, 72 ముందైతే 3 తిన్నాక 75. तो आज भी है और 72, 70, 72 कलमे की जो है लफ्ज है, उर्फ है. आज पंचतन पा की वजह जब से वो है, आजकल का नहीं होता, इప్పటిది కాదు. ఆ 12 ఋషులకు మునేశ్వరుడు చెప్పాడు, నాయన ఏం కొడతారో గోరుండి, ఇన్ని రోజులు నువ్వు మట్టిలో దిగబడున్నావు, ఇప్పుడు కొడితే ఏమి ఇస్తావు? లేదు నేను కోరకపోతే నన్ను అలసిపోయినా నేను దానికి కొంచెం విశ్రాంతం చెందుతా, మీరు చుట్టూ కమ్మండి.
నేను మీరు నిద్రపోయిపోయారనుకో మాయమైపోతే మనం వ్యర్థమవుతారు. మీరు మేల్కొని ఉండాలి. నేను పుష్పాంతం అంతా ఆ మునేశ్వరుడు ప్రవచించినప్పుడు చుట్టూ 12 ఋషులు చుట్టూ కమ్మిరు. ఇంకా ఆడ నుంచి మొదలెట్టిండు. ఆయన హా అంటే ఆయన హాన ఇట్లా 12 ఋషులు చుట్టూ ఉన్నారు. ఉన్నాక ఈ జ్యేష్ఠకు వచ్చిపోయింది, టైం వచ్చిపోయింది. ఆయన హా అన్నప్పుడు ఈయన అన్నాడు. ఈయన అంటాక ఆయన పడిపోయాడు. ఇట్లా అనుకోవడానికి ఒకరొకరు అంతా పడిపోయాడు. పడిపోయినాక అప్పుడు మన చెత్త ఈయన పడ్డాయి. చెత్త ఈయనే ఆత్మ పరలోకం వెళ్ళి అక్కడ తిని తాగి పరమాత్మ సన్నిధానం వేసి అల్లా ఖుదాసి ఓ అన్ని సన్నిధానం వేసి అక్కడికి వెళ్ళి పరమాత్మ ఇచ్చాడు. ఖుదాని హంకు అతాకి పానికి అంటే అప్పుడు ఈ భూమిన అందుకే అక్కడికి ముల్లె ముడలు తీసుకొచ్చి ఇక్కడ బందికేశారు. ఆ ఇచ్చినాక పెద్ద రాసి వేసినాక ఎవరి ఆత్మ వాళ్ళ శరీరం వచ్చి నిద్ర వెలకయి అంటున్నారు. మేము కన్ను లేనివాడేమో ఆ పని చేసిపోయా, ఈయన నీవేమో ఈ పని చేసి అంటే ఏమైనా సంగతి ఇట్లా ఇట్లా సంగతి అంటే చెప్పట్ల. సరే మంచిది, మీరు 12 ఒకటి నొక్కని చెప్తాను చెప్పి ఆ 12 ఋషులు ఆ మునేశ్వరుడు బాధపడుతున్నారు. దాంతో మాయమేమిటి ఎక్కడ అంటే కొడుతుంటే ఈ భూమిలోకి వెళ్ళి యుగం వస్తున్నది, నడవడానికి చేత కాదని అరుస్తున్నారు. అయ్యో మునివరా, మేము మా ఒళ్ళు కాదు, మేము నడవలేము, మా వశము కాదు, మాకు నీవే సాయం చేయి. ఏం సాయం చెప్పి అడుగున్నాను. ఏం లేదు కానీ చెట్టే ఉండే, ఎక్కడెక్కడే ఉండే, మాకేమన్నా చేసి आकाश నుంచి మాకు సాయం చేయి. ये झाड़ झाड़ का कुछ भी रहा हमको जो कि आसमान से कुछ हमको मदद करना అంటే మాకేమో సాయం చేయండి. సరే మంచి మీ ఊరింది ఎట్లా అని చెప్పి ఆ మునేశ్వరుడు ధ్యానం చెప్పి ఏం ధ్యానం అల్లాహు అల్లా అల్లాహు అల్లా అల్లాహు అల్లా అల్లాహు అల్లా कोई नहीं ना अल्लाह अल्लाह कोई नहीं ना अल्लाह अल्लाह कुछ भी नहीं ना अल्लाह अल्लाह कुछ भी नहीं ना अल्लाह अल्लाह ऐसी ज़मीना अल्लाह अल्लाह ऐसी ज़मीना अल्लाह अल्लाह कोई नहीं ना अल्लाह अल्लाह कोई नहीं ना अल्लाह अल्लाह सारी दुनिया ना कुछ भी नहीं ना सारी दुनिया ना कुछ भी नहीं ना अल्लाह अकेला कोई देखे ना अल्लाह अकेला कोई देखे ना ऐसी ज़मीना कोई सजाना ऐसी ज़मीना कोई सजाना हबीब होना हंसे भी रहना ऐसे हबीबा हंसे भी होना ऐसे हबीबा हंसे भी होना नामी ना बिना किसको बताना
नामे ना बिना किसको बताना, यादो आए ना साथो रहे ना, यादो रहो ना साथो आए ना, कैसे ना बिना कोई देखे ना।